ఇంటి దొంగలను ఈశ్వరుడేనా పట్టలేరు అంటారు, కానీ సీసీ కెమెరాలు మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే వాటికి ఇల్లు మనోళ్ళు, ఇల్లు మందోళ్ళు, వీళ్ళను కాపాడాలి, వీళ్ళను బుక్ చేయాలి అనే తేడా ఏం లేదు. వీటి పనల్లా ఒక్కటే, రికార్డ్ చేసుడు. అట్లా రికార్డ్ చేసే ఇగో గీడ గుడి దొంగలను పట్టించినాయి సీసీ కెమెరాలు. అగో చూస్తున్నారా, వెనకకు పెట్టిన చేతుల్లో 2 పైసల కట్టాలున్నాయి. అగో అట్లనే గీ మూతెవరిని చూడండి. ఈయన కూడా వెనకకు చేతులు పెట్టిండు, 1-2 కట్టలు పట్టిండు. ఇగో ఈ పంతులు వేషంలో ఉన్నాయన వెనక నుంచి వచ్చి అటు నుంచి అటే పట్టుకొని పోయిండు లోపలికి. ఈ పాటికే అర్థం అయి ఉంటది కదా ఎక్కడ దొంగతనం చేసిర్రు ఇల్లు. గుడి హుండి పైసలు లెక్క పెట్టి పక్క పెట్టినయే అంటే వీళ్ళ గుళ్ళె పైసలు ఇల్లే గుడుక్కున మింగి మాయం చేసిర్రు అన్నట్టు. బెంగళూరులో ఉన్న గాలి అభయాంజనేయ స్వామి గుళ్ళో జరిగిన వ్యవహారం ఇది. చూస్తుంటే పైసలు లెక్క పెట్టే ఆళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అందులో పనిచేసేటోళ్ళే అయి ఉంటారు. ఆయనతో గుడి ఆదాయాన్ని లెక్క పెట్టి పైసలన్నీ కట్టలుగా చేసి పెడితే ఇట్లా చూసేది చూడంగానేమో ఏం చేసిండ్రు, వీళ్ళని ఏం చేస్తే మంచిగా ఉంటుంది చెప్పండి. చిచ్చి కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి కదా. అరే రోజు పూజలు చేస్తారు, దేవుని దగ్గరనే ఉంటారు, అట్లాంటిది ఆ భగవంతుడు సొమ్మునే ఇట్లా మాయం చేస్తారు. వీళ్ళని ఆ భగవంతుడే శిక్షించాలి. అందుకే ఆ సామే వీళ్ళని పట్టించేదానికి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేటట్టు చేసినట్టున్నాడు. మరి లేకుంటే వాళ్ళకి తెలియదా ఏడ సీసీ కెమెరా ఉన్నది, మన ఫుటేజ్ పడుతుందని. దొంగ బద్మాషిగా లెక్కను మనం అనుగులా మరి గంత మంచిగా ప్రూఫ్ తోటి కనబడుతుంటే దొంగతనం. మరి కేసు గిట్లా ఫైల్ చేసిర్రా ఇలా మీద గాని ఈ ముచ్చట తెలిసిన అక్కడి చాలా మంది కంచే శేను వేస్తే ఎట్లుంటదో అనేదానికి వీళ్ళే బెస్ట్ ఉదాహరణ అని అనబట్టిరట.